మరి దాదాపు ఒక నెల రోజులు ప్రతి జిల్లా తిరిగి మరి మీటింగ్లు ఏర్పాటు చేస్తూ బీసీల పట్ల బీసీ కులగన జరగాలని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది. మరి మా అధ్యక్ష వారి నేతృత్వంలో మరి హైకోర్టులో కూడా మేము మరి బీసీ కులగన జరగాలని చెప్పి మరి మేము హైకోర్టులో కూడా వేయడం జరిగింది, పిలియడం జరిగింది. దానికి అనుగుణంగా మరి గౌరవ న్యాయస్థానం మనకు అనుకూలంగా బీసీలకు అనుకూలంగా నేను స్టేట్మెంట్ కూడా వచ్చేది. మరి కులగన జరిపించాలి, 3 నెలల లోపల జరిపించి స్థానిక సంస్థలో బీసీలకు సంస్థలో స్థానం కల్పించాలని చెప్పి మరి అవకాశం ఇచ్చారు. మరి దానికి అనుగుణంగా మేము హర్షం ప్రకటిస్తూ మరి మా బీసీ కుల సంఘాలన్నీ మా అధ్యక్షుల వారు మా కల్లుగీత కార్మికుల మరి జాతీయ కన్వీనర్ బాలసాని బాలరాజు గౌడ్ గారు, అదేవిధంగా మా సాగర్ సంఘం అధ్యక్షులు శేఖర్ సాగర్ గారు, మా ఒడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్ గారు, మా మహిళా అధ్యక్షురాలు మణిమంజరి గారు, మా జాతీయ యువజన సంఘ అధ్యక్షులు శ్యామ్ కుర్మ గారు, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కుందించల సీన్ గారు, నేను బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అయిన నేను కుందారం గణేశాచార్యని, అదేవిధంగా మా మణిమంజరి మా మహిళా అధ్యక్షురాలు, మరి తదితర మా లింగం గౌడ్ గారు, మా విజయ్ గారు, మా శ్రీనివాస్ ముదిరాజు గారు, కుందించల సీన్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మరి అందరికీ పేరు పేరున మరి మనం చేసిన శ్రమకు మరి ప్రభుత్వము ఒక పక్క ప్రభుత్వము మరి రాహుల్ గాంధీ గారే చెప్పారు, జోడో యాత్ర సందర్భంగా బీసీ కులగన జరిపిస్తాం శ్రీనివాస్ గౌడ్ గారు అని చెప్పి మా శ్రీనివాస్ గౌడ్ గారిని మమ్మల్ని పిలిపించి మరి గౌరవ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారే మాకు చెప్పారు. దానికి అనుగుణంగా చేయమని చెప్పి మేము ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వంతో పాటు మరి మా అధ్యక్షుల వారు మేమంతా కలిసి హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టు నిన్ననే బీసీ కులగన జరగాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం అయినది. ఇదంతా రాష్ట్రంలో ఉన్న 136 కులాలు మరి బీసీలు 3 కోట్ల మంది బీసీలు మరి హర్షం ప్రకటిస్తున్నారు. మరి దానికి అనుగుణంగా మరి మా అధ్యక్షుల వారిని సన్మానం చేద్దామని చెప్పి మా మా సాగర్ సంఘం అధ్యక్షుడు మరి అందరూ మా సాగర్ సంఘం అధ్యక్షుడు శేఖర్ సాగర్ గారు మా అధ్యక్షుల వారికి చాలా కలిపి సీటు తినబెట్టాలని చెప్పి మరి మీ అందరి ముందు భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో మేము ముందుకు వచ్చాము. మరి ఏదేమైనా కానీ దాదాపు 78 సంవత్సరాల నుంచి అడుగడుగున వెనుకబడిన మేము మాకు ప్రభుత్వ పరంగా బీసీలకు సంస్థ స్థానం కావాలని చెప్పి మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా హైదరాబాద్కు వచ్చి మా జాలూరి శ్రీనివాస్ గౌడ్ గారిని మమ్మల్ని నుంచి మరి బీసీని ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఇదంతా మా అధ్యక్షుల వారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి బీసీల కోసం బీసీ కుల సంఘాల కోసము మరి పోరాటం సాగిస్తున్నాము. దానికి అనుగుణంగానే మంచి ఫలితాలు వస్తున్నాయి. మరి మీరందరూ ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ కూడా మాకు అన్ని విధాలు సహకరించారు. మీకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఒక నిమిషం మా తమ్ముడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కుంజల సీన్ గారు ఒక నిమిషం 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మరి మా అధ్యక్షుల వారు మాట్లాడతారు.